హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా నీట్ పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం రౌండ్ 3 కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ రిజల్ట్స్ కు సంబంధించినటువంటి అలాట్మెంట్ లిస్టు ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. అంతేకాదు, ఈ లిస్టుతో పాటుగా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉన్నారు స్టూడెంట్స్కి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జాగ్రత్తగా చదివి దాని ప్రకారంగా మాత్రమే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ కన్వీనర్ కోటాకి వేరుగా ఇచ్చారు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి వేరుగా ఇచ్చారు. ఆల్మోస్ట్ రెండింటికి కూడా ఒకేలాగా ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఈ రెండు ఇన్స్ట్రక్షన్స్ ని కూడా నేను కలిపి కంబైన్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే, ఎవరికైతే సీటీ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ ఫిబ్రవరి 14వ తారీఖు 3 గంటల లోపు కాలేజెస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రిపోర్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎవరైనా సరే రిజర్వేషన్ కేటగిరీలో కానీ సీటీ అలాట్మెంట్ పొందితే ఖచ్చితంగా మీ యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ ఒరిజినల్ తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి. ఈ కేటగిరీని బేస్ చేసుకొని కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా స్ట్రిక్ట్ గా చూస్తారు వీళ్ళు. ఈ కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అంటే మీరు ఈ కౌన్సిలింగ్ కి ఫస్ట్ అప్లై చేసినటువంటి సబ్మిటెడ్ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ఉంది. అది మీరు ఎక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేశారో ఆ పేజ్ లో ఈ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ సర్వీసెస్ లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, అక్కడ సర్వీసెస్ లోనే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అమౌంట్ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రెండింటితో పాటుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్, ప్రతి ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. కేటగిరీని బేస్ చేసుకుని సీటీ అలాట్మెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ స్టూడెంట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ ని తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి సర్టిఫికెట్ కి కూడా ఒరిజినల్స్ ఉండేలాగా చూసుకోండి. అంతేకాదు 3 జిరాక్స్ కాపీస్ ఆఫ్ సెట్స్ ని కూడా మీరు ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి తీసుకుని వెళ్ళాలి. అవి అటెస్టేషన్ చేయించాల్సిన అవసరం లేదు, కానీ 3 సెట్లు జిరాక్స్ కాపీస్ మాత్రం ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా ఉండాలి. ఓకే, అలాగే ఫీ స్ట్రక్చర్ గురించి ప్రస్తుతానికైతే సేమ్ అలాగే ఉందండి, ఎటువంటి చేంజెస్ కూడా లేవు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఇచ్చారు స్టూడెంట్స్ కి, ఇవి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. కన్వీనర్ కోటాకి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి 23,600 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఫస్ట్ 2 ఫేజెస్ లో కానీ సీటీ అలాట్మెంట్ వచ్చుంటే అక్కడ కట్టుంటే ఈ అమౌంట్ మరలా కట్టవలసినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా ఎవరికైతే ఫస్ట్ 2 ఫేజెస్ లో సీటీ అలాట్మెంట్ వచ్చి ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిపోయి ఇప్పుడు అప్గ్రేడేషన్ కి అప్లై చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ కి ఇంతకు ముందు రౌండ్ లో ఉన్నటువంటి సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో వచ్చినటువంటి సీటు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు థర్డ్ రౌండ్ లో వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి కస్టోడియన్ సర్టిఫికెట్, ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చిన అలాట్మెంట్ ఆర్డరు, ఈ రెండింటితో పాటు రిలీఫ్ ఆర్డర్, అంటే ఇంతకు ముందు జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి రిలీఫ్ ఆర్డర్, ఇది మెయిల్ ద్వారా తీసుకోవచ్చు లేదా ఇన్ పర్సన్ మీరు కాలేజ్ దగ్గరికైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. అక్కడ ప్రిన్సిపల్ని అడిగితే వాళ్ళు మెయిల్ చేస్తారు, అది ప్రింట్ తీసుకునైనా సబ్మిట్ చేయొచ్చు. వీటితో పాటుగా మీరు ఆల్రెడీ ట్యూషన్ ఫీ కట్టుంటారు, ఆ అమౌంట్ కూడా ఆ కాలేజ్ వాళ్ళు డైరెక్ట్ గా సెకండ్ కాలేజ్ వాళ్ళకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా స్టూడెంట్ కి డీడీ అయితే వాళ్ళు చేతికిస్తారు. అవి తీసుకొని ఇప్పుడు అప్గ్రేడేషన్ వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని థర్డ్ పాయింట్ లో కూడా ప్రిన్సిపల్స్ కూడా చెప్తున్నారు. మీరు స్టూడెంట్స్ కి ఇట్లా థర్డ్ ఫేజ్ లో కానీ అప్గ్రేడేషన్ వస్తే ఆ ప్రీవియస్ కాలేజ్ లో జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళని రిలీవ్ చేయండి, వాళ్ళకి రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వండి. అంతేకాదు, వాళ్ళకి కస్టోడియన్ సర్టిఫికెట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ ని డైరెక్ట్ గా కాలేజ్ కైనా ట్రాన్స్ఫర్ చేయండి, లేదా స్టూడెంట్ కైనా ఇవ్వండి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో అంత క్లారిటీ ఇవ్వలేదండి. నేను సెకండ్ పాయింట్ లో చదివినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ 2 ఫేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కాలేజెస్ లో ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో కానీ సీట్ వస్తే కెన్ జాయిన్ అంటున్నారు, మస్ట్ జాయిన్ అని చెప్పట్లేదు. మస్ట్ జాయిన్ అని చెప్పాలి, రూల్ ప్రకారంగా అయితే వీళ్ళు కెన్ అని యూజ్ చేయకూడదు, తప్పు. కెన్ జాయిన్ అంటే జాయిన్ అవ్వచ్చు లేకపోతే లేదు అని అర్థం. ఇక్కడ మస్ట్ జాయిన్ అనే చెప్పాలి రూల్ ప్రకారంగా. ఈ ఒక్క పదం వల్ల మీనింగ్ ఎక్కడ మారుతుందంటే, ఒకవేళ కానీ స్టూడెంట్ పొరపాటున కెన్ జాయిన్ అన్నారు కదా, ఇప్పుడు నాకు థర్డ్ ఫేజ్ లో వచ్చినటువంటి సీటు వద్దు, ఇంతకు ముందు వచ్చినటువంటి ఫేజెస్ లో మాత్రమే నేను ఉంటాను అని డెసిషన్ తీసుకొని తెలియక, అంటే ఈ ప్రాసెస్ గురించి ప్రాపర్ గా తెలియక
ఈ థర్డ్ ఫేజ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కానీ ఇన్ టైంలో రిపోర్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ 2 ఫేజెస్ లో వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అప్గ్రేడేషన్ వచ్చింది కాబట్టి స్టూడెంట్ కి ఆటోమేటిక్ గా ఆ స్టూడెంట్ కి తెలియదు అది క్యాన్సిల్ అయినట్టు కూడా సాఫ్ట్వేర్ లో. ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ లో వచ్చిన సీటుకి కానీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే స్టూడెంట్, ఈ సీటు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ సీటు పోతుంది, ఆ సీటు పోతుంది. మరి దీనివల్ల ఏమవుతుంది, మరి సర్టిఫికెట్స్ రిటర్న్ చేస్తారా స్టూడెంట్ కి అంటే రిటర్న్ చేసే ప్రసక్తే లేదు. మరి ఎప్పుడు రిటర్న్ చేస్తారు అంటే టోటల్ ఇండియాలో కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిస్కంటిన్యూషన్ ఫీజు కట్టి అప్పుడు మాత్రమే మీ సర్టిఫికెట్స్ ని తీసుకొని బయటకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. అది కూడా ఒకవేళ మీరు కట్టినటువంటి ట్యూషన్ ఫీ కూడా వాళ్ళు కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఒకవేళ కానీ మీరు అంటే ట్యూషన్ ఫీ కట్టక్కర్లేదేమో అనుకుంటూ ఉండొచ్చు, కానీ కాలేజెస్ వాళ్ళైతే ట్యూషన్ ఫీ కూడా కట్ చేసుకుంటాము అని చెప్తున్నారు. ఇది కాలేజ్ టు కాలేజ్ చేంజెస్ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఎవరైతే అప్గ్రేడేషన్ వచ్చిందో వాళ్ళు ఇమ్మీడియట్ గా 14వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపు న్యూగా అప్డేట్ అయినటువంటి కాలేజ్ దగ్గరకు వెళ్ళి ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వండి. అదర్వైజ్ రిస్క్ లో పడతారు, డిస్కంటిన్యూషన్ లకి వెళ్ళిపోతారు. డిస్కంటిన్యూషన్ లకి వెళ్ళటం వలన కేవలము పెనాల్టీ మాత్రమే కాదు, ఏపీ స్టేట్ లో నెక్స్ట్ 3 ఇయర్స్ పాటు మరలా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోవలసి వస్తుంది. ఈ విషయం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కెన్ అని కాకుండా మస్ట్ అని యూజ్ చేస్తే అప్పుడు స్టూడెంట్ కి పక్కాగా అర్థమయ్యేది. ఇది చిన్న మిస్టేక్ అనుకుంటున్నాను నేను అనుకోవటం. నాకైతే ఇలాగే అర్థమైంది. ఓకే. అలాగే కేవలము ఒరిజినల్ సర్టిఫికెట్సే కాదండి, కాలేజెస్ లో మీరు సబ్మిట్ చేయాల్సినవి కొన్ని బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్ ను కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్స్ కు సంబంధించినటువంటి టెంప్లెట్స్ ఆల్రెడీ మీకు ఏ కాలేజ్ అయితే ఎలాట్ అయిందో ఆ కాలేజ్ వెబ్సైట్స్ లో ఉన్నాయి రెడీగా. అవి డౌన్లోడ్ చేసుకొని 100 రూపీస్ స్టాంప్ పేపర్స్ మీద మీరు ఎఫిడవిట్ రాయించి నోటరీ కూడా చేపించాల్సి ఉంటుంది కొన్ని. మీరు ఏవి ఏ ఫార్మాట్ లో చేయించాలో అక్కడ చూసుకోండి. మీరు ఈ ప్రాసెస్ అంతా కానీ ఇన్ టైంలో కానీ చేయకపోతే, అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ టైంలో కానీ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మీ యొక్క సీటు క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఎలాబరేటివ్ గా ఇవ్వలేదు. అంటే జాయిన్ అవ్వకపోతే కేవలము సీటు క్యాన్సిల్ అవ్వటమేనా, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మాత్రం ఇక్కడ క్లియర్ గా వీళ్ళు మెన్షన్ చేయలేదు. అది చెయ్యాల్సిన బాధ్యత యూనివర్సిటీ వాళ్ళది. కానీ వాళ్ళు చేయకపోయినా సరే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇంతకు ముందు ఇన్స్ట్రక్షన్స్ లో చెప్పారు. ప్రతిసారి చెప్పిన వాటిని మరలా రిపీట్ చేసి వాళ్ళు చెప్పాలని ఏం లేదు రూలు. ఇప్పుడు మనం అడిగామనుకోండి తెలియక మనం మిస్ చేసుకున్నప్పుడు ఆ రూల్స్ ని తీసి మనకు చూపిస్తారు. కాబట్టి మనం దయచేసి ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను గుర్తుంచుకొని అవి జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనదే. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 1 సంవత్సరం పాటు సర్వీస్ బాండ్ ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ 1 ఇయర్ మీరు 18 మంత్స్ లోగా చేయకపోతే అప్పుడు 40 lakhs పెనాల్టీ మీరు కట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా. సో ఈ విషయం కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తప్పనిసరిగా మీరు బాండ్ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దయచేసి మీరెవరు కూడా అంటే ఏముందులే ఎవరు చూస్తారులే పట్టించుకోరు యూనివర్సిటీ వాళ్ళు రూల్స్ మర్చిపోతారు అనుకోకండి. ఈ మధ్య కాలంలో చాలా కూడా ఇలాంటి కేసెస్ వాళ్ళు బయటికి తీస్తున్నారు. కోర్టు నుండి ఆర్డర్స్ వస్తున్నాయి. అనవసరంగా ఇరుక్కుపోతూ ఉన్నారు స్టూడెంట్స్. అలాగే ఇంకొక పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక 10th పాయింట్ లో చెప్తున్నారండి. ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా సరే మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ 2 ఫేజెస్ లో కానీ జాయిన్ అయ్యి ఇప్పుడు కన్వీనర్ కోటా థర్డ్ రౌండ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ స్టూడెంట్ కి ఆటోమేటిక్ గా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ స్టూడెంట్ కి కన్వీనర్ కోటాలో వచ్చిన సీటు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా ఈ సీట్లో జాయిన్ అయి తీరాల్సిందే. ఒకవేళ కానీ ఈ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది, ఈ సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. దీని ముందు రౌండ్స్ లో ఉన్నటువంటి సీటు కూడా ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంతకు ముందు క్యాన్సిల్ అయినటువంటి మేనేజ్మెంట్ కోటా సీటు మీద మాత్రం ఎటువంటి క్లెయిమ్ చేసుకునేటువంటి అర్హత లేదు అని చెప్తున్నారు. అర్థమైంది కదా. ఒక రకంగా ఇక్కడ ఈ సీక్యూలో వచ్చినటువంటి సీటు కూడా ఖచ్చితంగా స్టూడెంట్ జాయిన్ అయి తీరాల్సిందే. ఎందుకంటే థర్డ్ రౌండ్ లో వచ్చినటువంటి సీటు ఇంతకు ముందు రౌండ్స్ లో ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు థర్డ్ రౌండ్ లో సీట్ అలాట్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అయి తీరాలి. అర్థమైంది కదా. ఇక్కడ కూడా మనకి కరెక్ట్ గా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు యూనివర్సిటీ వాళ్ళు. మీకెవరికైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు యూనివర్సిటీ కన్నా వెళ్ళండి, లేదా యూనివర్సిటీకి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. ఇక్కడ ఇచ్చినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి.
అంతేగాని ఇక్కడ లేనివి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అలాగే లేనివి నేను దాన్ని డిఫరెంట్గా నేను పోర్ట్రేట్ చేయట్లేదు. కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే సీట్ బ్లాకింగ్ కి మేడం ఎంకరేజ్ చేస్తున్నారు, దీనివల్ల స్టూడెంట్స్ కి లాస్ అవుతుంది అని చాలా మంది కమెంట్ సెక్షన్ లో చెప్తూ ఉన్నారు. అలా మీరు అపార్థం చేసుకోవద్దు. సీట్ బ్లాకింగ్ కి నేను ఎంకరేజ్ చేయటం కాదు, కాకపోతే ఉన్న రూల్స్ ని ఖచ్చితంగా ఇలా ఉంది రూల్ అని చెప్పడం నా బాధ్యత కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను. ఆ రూల్స్ తెలియటం వలన కొద్దిమంది సేవ్ అవుతారు, కొద్దిమందికి బహుశా వాళ్ళకి బెనిఫిట్ పొందకపోవచ్చు, లాస్ అయితే ఉండదు కానీ బెనిఫిట్ ఉండకపోవచ్చు అంతే. కానీ కొద్దిమందికి మాత్రం డెఫినెట్ గా సేవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్లే నేను రూల్స్ ని ఉన్నది ఉన్నట్లుగా మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అర్థమైంది కదా. అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి రూల్స్ చూసినా కూడా సేమ్ ఇవే ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఎటువంటి చేంజెస్ కూడా లేవు, ఎక్సెప్ట్ ఇక్కడ ఫీ కూడా ఇంతకు ముందు ఏదైతే ఇచ్చారో మేనేజ్మెంట్ కోటాలో సేమ్ అదే ఫీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఎటువంటి హైక్ కూడా లేదు. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు 49,600 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ప్రీవియస్ రౌండ్స్ లో కానీ కట్టి ఉంటే మరలా కట్టవలసినటువంటి అవసరం లేదు. వీళ్ళు కూడా ఫిబ్రవరి 14వ తారీఖు 3 గంటల లోపు మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంతకు ముందు రౌండ్స్ లో కానీ మీరు జాయిన్ అయి ఉంటే ఇక్కడ కూడా సేమ్ స్టేట్మెంట్ పాస్ చేశారండి. ఇక్కడ కెన్ అనేది యూస్ చేశారు, దీనివల్ల మీనింగ్ అంతా కూడా మారిపోయింది. దయచేసి ఈ స్టేట్మెంట్ ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎవరికైతే అప్గ్రేడేషన్ వచ్చిందో వాళ్ళు 100% అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయి తీరాల్సిందే. లేదు అంటే మీరు డిస్కంటిన్యూషన్లకు వెళ్తారు, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీ చేతికి ఇవ్వరు. అవి రావాలి అంటే చాలా రిస్క్ అవుతుంది. ఈ సంవత్సరానికి కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాతే మీకు వస్తుంది. దానితో పాటు నెక్స్ట్ 3 ఇయర్స్ పాటు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అర్హతను కోల్పోతారు, డీబార్ చేయబడతారు. ప్లస్ పెనాల్టీ అమౌంట్ కూడా కట్టాల్సి వస్తుంది, గుర్తుంచుకోండి. క్లియర్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ కి చెప్తున్నారు, అంటే స్టూడెంట్ కి సపోర్ట్ చేయమని. ఒకవేళ ఎవరైనా సరే అప్గ్రేడేషన్ వస్తే కానీ ఆ స్టూడెంట్స్ కి అన్ని ప్రొవైడ్ చేయమని. అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్స్, బాండ్స్ ఏమేం చేయాలి అనేది కాలేజీ వెబ్సైట్ లో ఉన్నాయి, సేమ్ అదే మాదిరిగా మీరు ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ 6th పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో మనకి సబ్ కేటగిరీస్ 3 టైప్స్ ఉంటాయి. ఇక్కడ సబ్ కేటగిరీ 1, సబ్ కేటగిరీ 2, సబ్ కేటగిరీ 3 అని ఉంది. అంటే బి క్యాట్, సి క్యాట్, ఇన్స్టిట్యూషనల్ కోటా అని అర్థం. సి క్యాట్ అంటే ఎన్ఆర్ఐ కోటా. సో ఈ కేటగిరీస్ లో స్టూడెంట్స్ కి ఇప్పుడు ఒకవేళ కానీ ఒక సబ్ కేటగిరీ నుండి ఇంకొక సబ్ కేటగిరీకి స్లైడ్ అయింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇంతకు ముందు రౌండ్స్ లో ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ వచ్చింది అనుకుందాం. ఒకవేళ లక్కీగా ఇప్పుడు థర్డ్ రౌండ్ లో బి కేటగిరీలో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? డెఫినెట్ గా అమౌంట్ అనేది తగ్గుతుంది, ట్యూషన్ ఫీ అమౌంట్ అనేది తగ్గిద్ది. కానీ ఈ స్టూడెంట్ ఆల్రెడీ కాలేజీకి ట్యూషన్ ఫీ కట్టేశారు, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్టూడెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ రిటర్న్ చెయ్యాలి. ఆ అమౌంట్ రిటర్న్ చేసినప్పుడు ఈ స్టూడెంట్ ఆ అమౌంట్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్లో ఎంత అమౌంట్ పే చేయాలో ఆ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. ఒకవేళ సపోజ్ మీకు అదే కాలేజ్లో ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ నుండి బి కేటగిరీకి మారింది అనుకోండి, ఒకవేళ విదిన్ కాలేజ్లో కానీ స్లైడ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ కట్టినటువంటి ట్యూషన్ ఫీ అమౌంట్ ని బి కేటగిరీకి అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ స్టూడెంట్కి ఇచ్చేయాలి అని చెప్తున్నారు. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి యూనివర్సిటీని కాంటాక్ట్ చేయమని చెప్తున్నారు. క్లియర్. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఇప్పుడు మనకి 4th రౌండ్ జరగబోతూ ఉంది కాబట్టి ఈ 4th రౌండ్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ ని రివైజ్ చేశారు. ఫిబ్రవరి 12వ తారీఖు నుండి ఫిబ్రవరి 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ కి సంబంధించి డేట్ అండ్ టైం ఇచ్చారు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ కి ఫిబ్రవరి 13వ తారీఖు నుండి 16వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు ఇచ్చారు. అలాగే ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అన్నారు, సుమారుగా 18వ తారీఖు మీకు అలాట్మెంట్ రిజల్ట్ అనౌన్స్ చేయొచ్చు. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ ఫిబ్రవరి 19న రిలీజ్ అవుతుంది. ఇక్కడ రిపోర్టింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 20 నుండి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఉంటుంది. సో ఈ స్కెడ్యూల్ ని ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. అయితే ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉండొచ్చు అనే దానికి ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఇస్తారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జాగ్రత్తగా చదివి దాని ప్రకారంగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఒక వీడియో చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా దాని ప్రకారంగా మీరు ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.